ప్రియ దేవుని సంగమ, దేవుని విలువైన ఆలోచనలతో మనం సరి చేసుకునే బిడ్డలుగా ఆయన రక్తంలో కడగబడిన యథార్థవంతులైన పరిశుద్ధులైన పిల్లలారా ఈ రాత్రికాల సమయమును వింటున్నవారు చేరవచ్చిన వారు ప్రభునామంలో ఉదయపూర్వక వందనాలు. గ్రంథంలో చూడండి, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనము మనం చదువుకుందాం. చూడండి, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీర ఆశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచున్నట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ప్రియ సహోదరులారా, ఈ లోకంలో ప్రతి ఒక్కరం కూడా మనము యాత్రికులము, పరదేశులమునై ఉన్నాము. ఈ దేశము ప్రజలు అందరూ కూడా ఆయన ఈ లోకంలో పుట్టించినప్పటికీ మనము ఈ దేశం మనది కాదు, ఈ రాజ్యం మనది కాదు అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. మనం కేవలం భూమి మీదకి వస్తున్నాము లేదా దేవుడు పుట్టించి పంపిస్తున్నాడంటే మనం ఒక యాత్రికులుగా, ఒక పరదేశులముగా, వేరే దేశం మనది, వేరే దేశం. ఏది ఆ దేశము? క్రీస్తు ప్రభువారు ఉండే దేశం, ఆ పట్టణం, ఆ నిలవరమైన పట్టణం, ఆ పరిశుద్ధులు ఉండే పట్టణం, ఆ పరిశుద్ధత కలిగిన ఆ పరిశుద్ధుడైన ఆ యేసు క్రీస్తు ఉండే పట్టణము అది మనదని, అనగా క్రీస్తును అంగీకరించినటువంటి బిడ్డలదని యేసుక్రీస్తు ప్రభువారే చెప్తూ ఉన్నాడు. కనుక ఈ లోకంలో మనము దేవుడు పంపించినాడంటే నీవు కొన్ని విలువైన ఆలోచనలు కలిగి దేవుని వాక్య ప్రకారము, అనగా ఆయన నోటి మాట నుండి వచ్చు మాట ప్రకారము నీవు బ్రతకవలనని, ఈ లోకంలో అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని, ప్రతి విషయంలో అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని, మంచిలో కానీ చెడ్డలో కానీ ప్రతి విషయం నీకు తెలిసి ఉండాలని ఈ లోకంలో మనం దేవుడు పుట్టిస్తూ ఉన్నాడు. కనుక ఈ లోకంలో ఆయన మాట ప్రకారం బ్రతికినట్లయితే మనకు ఈ శాశ్వతం కాని ఈ లోకము శాశ్వతమైన ఆ లోకంలో మనకు దేవుడు చాలా దినాలు అక్కడ ఉండేదానికి, యుగ యుగాలు శాశ్వత కాలం ఉండేదానికి అక్కడ దేవుడు ఈ లోకంలో కొద్ది దినాలు ఇక్కడ మనం పంపిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు నరులారా తిరిగి రండని సెలవైనది, దేవుని సెలవైనది అని దేవుడు పిలుస్తున్నాడు. మనము తిరిగి ఆయన వద్దకు చేరాలని మనం ఈ లోకానికి పంపించినాడు. ఆయన వద్దకు తిరిగి చేరాలి. ఈ లోకంలో నీవు మంచిగా ఆయన ఆలోచన ప్రకారం బ్రతికి మళ్ళీ ఆయన వద్దకు చేరాలని దేవుడు ఈ లోకంలో మనల్ని పుట్టిస్తూ ఉన్నాడు. ఆ పుట్టించిన దేవుడు పరిశుద్ధుడు కనుక మనిషిగా పుట్టిన పిల్లలు కూడా పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా, నీతివంతులుగా బ్రతికి ఆ పట్టణంలో ఉండే ఆ పరిశుద్ధుని ప్రకారం మనం ఈ లోకంలో ప్రతి విషయంలో జ్ఞానం కలిగి బ్రతికి ఆయనను చేరాలనేది ఆయన ప్రణాళిక, ఆయన ప్రత్యక్షత, ఆయన ఆలోచన, ఆయన మహా గొప్ప సంకల్పం. కనుక ఈ పరదేశులమైన యాత్రికులమైన మనము ఆత్మకు విరోధంగా ఈ శరీరానుసారంగా మనము నడుచుకోనకూడదు. ఆత్మ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మీరు ఈ లోకానికి యాత్రికులుగా, పరదేశులుగా వచ్చారు, ఈ శరీరానుసారంగా మీరు బ్రతకకుడి, ఆత్మానుసారంగా బ్రతకుడి. శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మ మాత్రమే జీవింపజేయను అన్న దేవుని మాటను బట్టి ఇది కేవలము నిష్ప్రయోజనము. ఇది ఒకనొక సమయము పాతి పెట్టబడి ఈ భూమిలో మట్టిలో మన్నైపోయే శరీరం ఇది. కానీ ఈ శరీరం అన్నీ కోరుకుంటుంది. ప్రతి ఒక్కటి ఈ లోకంలో ప్రతి ఒక్కటి కోరుకుంటుంది, ప్రతిదీ అనుభవించాలనుకుంటుంది. తిరిగి కాడి నుంచి ఆస్తుల అంతస్తుల వరకు ప్రతి కంటితో చూస్తున్న ప్రతిదీ కావాలనుకుంటుంది. అందమైంది ఏదైనా సరే కావాలనుకుంటుంది. ఈ లోకంలో ప్రతి చెడ్డదైనటువంటి అన్నీ కావాలని కోరుకుంటుంది శరీరం అయితే. కానీ ఆత్మ కొంచెం గర్దిస్తుంది, అది మంచిది కాదు. ఈ యొక్క శరీరంతో జరిగేది ప్రతిదీ కూడా మంచిది కాదు. ఆత్మ సంబంధమైన ఆలోచనలతో బ్రతికి
ఆ ఆత్మస్వరూపుడైన కనిపించని ఆ దేవుని దగ్గరకు ఆ పట్టణంలో ఉండే ఆ పరిశుద్ధ దేవుని దగ్గరికి రమ్మని మనం ఆత్మ గద్దిస్తుంది. మనకు ఇచ్చినటువంటి ఆత్మ కూడా మనకు మొదటిగా దేవుడు యథార్థవంతమైన ఆత్మని ఇచ్చినాడు కనుక మనము అలాంటి బిడ్డలంగా బ్రతకమని దేవుని వాక్యం మనకు వివరిస్తుంది. ప్రియుల, ఈ లోకంలో దుర్మార్గులు, ఈ లోకస్తులు అయితే ఏ విషయంలో మన దుర్మార్గులతను బట్టి వారు అన్యజనులు మనం బ్రతుకున్న బ్రతుకు తీరును బట్టి వాళ్ళు దూషిస్తారు. ఆ విషయంలో వారు మీరు సత్ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే వాటిని బట్టి దర్శన దినమున దేవుడు మహిమపరచబడతాడు. వారు దూషించవచ్చును అన్యజనుడు, నీవు సత్ప్రవర్తన కలిగి ఉండాలి. దర్శన దినమున అనగా యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడగా వచ్చే దినమున నీవు చేసిన క్రియలను బట్టి దేవుడు మహిమపరచబడతాడు. ఆ మహిమపరచబడినట్లు వారి మధ్యన నీవు ఎలా ఉండాలని చెప్తున్నాడు దేవుడు. మంచి ప్రవర్తన గలవారిపై ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కొంచున్నానంటూ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు. పిల్లలు మంచి ప్రవర్తన కలిగి బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినాడు. చూడండి, మరి కొన్ని మాటలుగా మనం ధ్యానించుకున్నాము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ పట్టణానికి రాస్తూ చూడండి, 4వ అధ్యాయం 13-14 చదువుకున్నామండి. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఆయనను ప్రేమించు వారి యందు ఆయన కూడా ప్రేమించి సమస్తమైన దేవుని పనులు అతని ద్వారా లేదా ఆమె ద్వారా దేవుడు చేయించడానికి కోరుకుంటాడు. ఎప్పుడైతే ఆయనను ప్రేమించి ఆయన పనులు చేయడానికి ఇష్టపడతాడో ఆయన కూడా అనగా దేవుడు కూడా నిన్ను ప్రేమించి నిన్ను సమస్త విషయంలో నీకు మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. సమస్త విషయంలో నిన్ను గణపరిచే దేవుడుగా ఉన్నాడు. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఏం చెప్తున్నాడు చూడండి, నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ఆయన శ్రమలలో పాలు పుచ్చుకుంటే ఆయన శ్రమలలో మనం కూడా శ్రమపడి మనము మేలు చేసినట్లయితే మనకు మంచిది. దేవుడు కూడా అదే చేసినాడు. ఆయన తప్పు చేయకుండా శ్రమ పడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు తప్పు చేయకుండా శ్రమపడి ఆయన అందరికీ మేలే చేశాడు. అలాగనే ఉండమని దేవుడు చెప్తున్నాడు. నీవు నీ యొక్క శ్రమలు వచ్చినప్పుడు నీవు మహానందమని ఎంచుకో అని చెప్తున్నాడు దేవుని వాక్యం మీద. కనుక ప్రియ సహోదరుడా, మనము శ్రమలలో కూడా పాలు పుచ్చుకునే బిడ్డలంగా, కొంతమంది ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, ఆర్థిక అవసరతలతో కూడినటువంటి ఇరుకులు, ఇబ్బందులు ఉంటారు. వారికి నీవు సహాయం చేయగలిగి కూడా చేయలేకుంటే ఏమనింది దేవుని వాక్యము? పాపం అని. అంటే నువ్వు సాయం చేయగలిగిన స్థితి నీ దగ్గర ఉండి నువ్వు చేయలేదంటే పాపము అని దేవుని వాక్యము వివరిస్తుంది. ప్రియుల, చేయగలిగే స్థితి ఉండి కూడా చేయలేకుంటే అది పాపం కిందకే దేవుడు పరిగణిస్తూ ఉన్నాడు. అలాగే దేవుడు కూడా మనకు ఆయన తప్పు చేయకుండా శ్రమ పడ్డాడు. ఆ శ్రమ వల్ల మన పాపాలు తీసివేయబడుతున్నాయి. ఎంత గొప్ప పని! ఆయన తప్పు చేయలేదు, ఆయన శ్రమ పడ్డాడు. కనుక దాని ప్రకారం మనం బ్రతికినట్లయితే, తప్పు చేయకుండా శ్రమపడి బ్రతికినట్లయితే నీకు ఫలితం దేవుని దగ్గర ఉంటున్నట్టుగా మనము చూస్తాం ప్రియ. కనుక ప్రియ సహోదరుడా, నీ నా జీవితాలలో కూడా శ్రమలు వస్తాయి, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, అనేకమైనటువంటి తలనొప్పులతో కూడినటువంటి పరిస్థితులు వస్తాయి. విరిగి నలిగినటువంటి హృదయాలుగా ఉండిపోతాము, గుండె చెదిరిన వారిగా అవుతాము ఒక్కొక్కరి. కానీ దేవుని వాక్యాన్ని బట్టి, ఆయన మాటను బట్టి మనము ధైర్యము కలిగి, ఓపిక కలిగి, నిరీక్షణ కలిగి బ్రతకాలనేది క్రైస్తవ ఆలోచన ప్రియుల.
చూడండి ప్రియులారా, యాకోబు గ్రంథము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకున్నాం. నా సహోదరులారా, మీరు విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. ఏమని చెప్తుంది చూడండి దేవుని వాక్యము. ఈ యొక్క భక్తుడు తెలియపరుస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారి సహోదరుడు తెలియపరుస్తున్నాడు. నా సహోదరులారా, మీరు విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, విశ్వాసమునకు పరీక్ష జరుగుతుంది. ఆ పరీక్ష ఏంటంటే ఓర్పు కలిగి ఉండడము. అది తెలుసు మీకు. అది తెలిసిన తర్వాత మీరు ఎలా ఉండాలంటే, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మీకు పరీక్ష జరుగుతుంది, మీ విశ్వాసానికే పరీక్ష జరుగుతుంది అని మీకు తెలుసు. మీరు నానా విధములైన శోధనలో శ్రమలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నాడు. ఎవరు ఈ కాలాలలో శ్రమలు, ఇరుకులు, బాధలు వచ్చినప్పుడు అది ఆనందమని ఎంచుకుంటున్నారు ఎంతమంది? వాక్య ప్రకారంగా బ్రతకడం అంటే అంత ఈజీ కాదు. దానికి చాలా తెగింపు కావాలి, ధైర్యం కావాలి, దేవుని కోసం పరితపించే గుణం ఉండాలి, దేవుణ్ణి తెలుసుకోవాలని, దివారాత్రాలు దేవుణ్ణి తెలుసుకోవాలనే ఆలోచన విధానం ఉంటే కానీ దేవుడు అర్థం గడిపోయినా. చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుంది? ప్రతి సమస్యలో, ప్రతి బాధలు, ఇరుకులు, ఇబ్బందుల్లో అది ఆనందం ఎంచుకొని చెప్తుంది. ప్రార్థన చేయాలి. ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, ఆర్థిక సమస్యలు, నానా సమస్యమైన విరిగి నలిగిన హృదయాలు, గుండె చెదిరిన హృదయాలుగా ఈ పరిస్థితులు అలా వస్తాయి. వచ్చినప్పటికీ ఎలా ఉండాలి? వాక్యం చేత కట్టబడి, దిద్దబడి, ఒక ఎవరులాగా ఉండాలి, ఒక యోగులాగా ఉండాలి. ఆయనకు చుట్టూ ఈ పక్క నుంచి ఒకరు, ఆ పక్క నుంచి ఒకరు, ఒకరు వచ్చి కూతురు చనిపోయినారని చెప్తున్నారు, ఒకరు వచ్చి కొడుకులు చనిపోయినారని చెప్తున్నారు, ఒకరు వచ్చి నీ మందరాన్ని నాశనమయ్యని చెప్తున్నారు, ఒకరు వచ్చి ఇల్లంతా పడిపోయి పిల్లలందరూ దాంట్లో చనిపోయినని ఎన్ని చెప్తున్నా కూడా ఆవేశ అయితే పన్నాడు కానీ, సొక్క అంత చించేశాడు కానీ వెంటనే ఏం గుర్తుకొచ్చింది ఆయనకంటే వాక్యం. ఆయన వాక్యము మన త్రోవలకు వెలుగు. వాక్యం గుర్తొచ్చిందంటే, ప్రభువా నీవు ఇచ్చినవు, నీవు తిరిగి తీసుకుంటున్నావు, నువ్వు మహిమపరచబడు కాక, నిన్ను స్తుతించబడును కాక అంటూ అన్నాడు దేవుడు. ఆ ఓర్పు, ఆ సహనం ఎలా వచ్చింది? ఎంత బాధలో ఉన్నాడు కానీ దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు, దేవుణ్ణి గణపరుస్తున్నాడంటే అది భక్తి. మనకి భక్తులందరినీ దేవుడు ఎందుకు పెట్టాడంటే, మనము దిద్దబడికి, నేర్చుకోనికి, దేవుని ఆలోచన విధానంలో బ్రతకనికి భక్తులందరూ మనకు దేవుడు రాయించినాడు. దేవుడు గొప్ప సాక్షి సమూహము గ్రంథంలో పెట్టినాడు. కనుక ప్రతి చిన్నది వచ్చినప్పుడు ఏడ్చుకుంటూ మొత్తుకుంటూ కాదు కానీ, ఈనికి వారికి చెప్పి ఏడ్చడం కాదు కానీ, క్రైస్తవ ఆలోచన విధానం బ్రతకడం అంటే అంత ఈజీ కాదనేది. అందుకే ప్రతి చిన్నది వచ్చి మొత్తుకొని ఏడ్చుకొని 10 ఇళ్ళు చెప్పేదాకా ఏడ్చుకుంటాం. ఏం అవసరం లేదు, ఆనందం ఎంచుకో. శ్రమలు వస్తాయి, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి, అన్నీ వస్తాయి. ప్రార్థన చేయి, ప్రభువా ఇది ఈ సమస్య వచ్చింది, ఈ పరిస్థితి వచ్చేసింది, దీన్ని తట్టుకునే జ్ఞానం ఈ ప్రభువా, దీన్ని తట్టుకునే కెపాసిటీ ప్రభువా, శక్తి ప్రభువా అన్నట్టుగా ప్రార్థన చేయాలి. ఇది తీసివేయని కూడా అనకూడదు దేవుణ్ణి. అన్నీ తీసివేసుకుంటూ పోయి నాకు ఎప్పుడు సంతోషంగా, సుఖంగా ఉండే పరిస్థితి అంటే అది ఎంతవరకు దేవుని చిత్తమైన ప్రార్థన అనిపిస్తుంది? నిజం ప్రియుల, వాక్య ప్రకారం కట్టబడ్డము, దిద్దబడ్డము, నేర్చుకోవడము, దాని ప్రకారం బ్రతకడం అంటే అంత ఈజీ కాదు. ప్రార్థన మనకు ఏది నేర్పిస్తుందో ఆ యొక్క చెల్లుబాటైన ప్రార్థన, అనగా దేవునికి ఇష్టమైన ప్రార్థన, దేవుని చిత్తంలోని ప్రార్థన కనుక్కోవాలి. అది భక్తుల్లో పెట్టినాడు దేవుడు, అది కనుక్కోవాలి అంతే. ఎంత శ్రమలు, ఇరుకిబ్బందులు వచ్చినా ప్రభువా నువ్వే స్తుతించబడును గాక, నువ్వు మహిమపరచబడును గాక, నా యోగులాగా ఉండాలి. ఒక అన్న ప్రార్థన చేసింది, ఏం చేసింది? ఒక్క మగపిల్లని ప్రభా గుడ్రాలని నింద ఒక్కటి పోతే సార్, నాకు ఆ పిల్లవాడిని నీకే ఇచ్చేస్తా, నీ మందిరంలో విడిచిపెట్టేస్తా. ఇలాంటి ప్రార్థనలు కనపడుతున్నాయా? లేవు. ఈ యొక్క జ్ఞానం కలిగి ప్రార్థన చేయాలి. అదే మనకు ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి, వచ్చిన ప్రతి సూరి తీసేయనే మనం చేసే ప్రార్థన. జ్వరం వచ్చిన ప్రభావ తీసేయి, అది కూడా తక్కువ అబ్బా కృప చూపించిన ప్రభావ, అలా కాదంట ప్రార్థన చేయాల్సి. ఇంకెలా చేయాలంటే, శ్రమ వచ్చినా, జ్వరం వచ్చినా,
మరణాలే అయినా ఏదన్నా కానీ, ప్రభా ఈ పరిస్థితి నాకు ఎదురైతుంది, దీనివల్ల నాకు ఏం నేర్పుతున్నావో నాకైతే తెలియదు, కానీ ప్రభా ఇది తట్టుకునే జ్ఞానము, బుద్ధి, వివేచన నాకు ఇవ్వు. దీంట్లో నుంచి నేను బయటపడగలిగే జ్ఞాన, బుద్ధి, వివేచన నీ గ్రంథం నుండి, నీ భక్తుల నుండి, నీ ప్రవక్తల నుండి, నీ నోటి మాటల ద్వారా నాకు నేర్పు ప్రభా. అదేంట ప్రియులారా దేవుని చిత్తమైన ప్రార్థన, అది భక్తుల నుండే మనకు తెలియపరుస్తూ ఉన్నాం. చూడండి ప్రియులారా, మళ్ళీ మరొక లేఖనము ధ్యానించుకుందాము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. మనము శ్రమ పడితేనే దేవుని పిల్లలము, మనము శ్రమ పడితేనే ఆయన వారసులమని వాక్యం మనకు వివరిస్తుంది. శ్రమ పడితేనే నా పిల్లలు మీరు అంటున్నాడు దేవుడు. అది శ్రమ పడితేనే నా వారసులు మీరు అంటున్నాడు దేవుడు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి వ్రాయించినటువంటి మాటలు ప్రియుల. శ్రమ పడితే నా పిల్లలు, శ్రమలో బ్రతుకుతే, శ్రమను ఆనందం ఎంచుకుంటూనే మీరు నా పిల్లలు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆ దేవుడే ఏ తప్పు చేయకుండా శ్రమ పడ్డాడు. ఎవరి కోసం అంటే మన అందరి కోసం. ఈ తత్వమే దేవుడు మనకు నేర్పిస్తాడు. ఆయన ప్రత్యక్షత, ఆయన సారూప్యత ఏంటంటే ఇవన్నీ ఈ వాక్య ప్రకారం మనము బ్రతుక నేర్చుకోవడమే. ఒక చిన్న అలవాటు మానుకొని మన మన బ్రతుక్కి ఒక చిన్న చెడ్డ వ్యసనం నుండి బయటపడాలంటే ఈ ఈ జీవితం సాగడం లేదు. నిజము. ఒక చిన్న బానిస, ఒక ఒక చెడు అలవాటు మానుకునే దానికి మానుకోవాలంటే సాధ్యపడట్లేదు మనిషికి. కానీ వాక్యం చాలా గొప్పది, దేవుని మాట చాలా విలువైనది. ఆయన మహాజ్ఞానవంతుడు, ఆయన మేధావి, చాలా గొప్పవాడు. ఆయన మాట వింటే మనకు మంచిది. తీరా మనము పుట్టించిన దేవుడు మనం మంచిగా బ్రతకనికి, యథార్థంగా బ్రతకనికి పుట్టించినాడు కనుక ఆయన మాట వినాలి. మనం వినకుంటే ఆయన కూడా నా వైపు తిరిగిన బిడ్డల వైపే నేను తిరుగుతాను అని దేవుని వాక్యం వివరిస్తుంది. నా వైపుకు తిరిగిన బిడ్డల వైపుకి నేను కూడా తిరుగుతాను. నా వైపుకే తిరగని బిడ్డలతో నేనే తిరిగేది. ఆ అపవాది గారి వైపులో ఉన్నారు, వాడే చూసుకుంటాడు. నా వైపుకి వచ్చినవా, నిన్ను ప్రతి విషయంలో నేను కాపాడుకుంటాను, రక్షించుకుంటాను అని దేవుని మాటలుగా మనకు కనపడుతున్నాయి. కనుక మనము అది శ్రమ పడితే దేవుని వారసులము, శ్రమ పడితే దేవుని బిడ్డలము, శ్రమ పడితే అది సంతోషమని ఎంచుకోమని దేవుని వాక్యము వివరిస్తూ ఉంది. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఆయన విలువైన మాటలు చదువుకున్నాము. 12వ అధ్యాయము 13-14 మాట చదువుకున్నామండి. మరియు కుట్టికాలు వెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకుని అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడలేడు. చూడు, మీ యొక్క కుంటికాలు వెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళం చేసుకోండి. మీ పాదాలకు మార్గము సరళం చేసుకోండి. మీ పాదాలకు చక్కని మార్గము, దైవ నిర్ణయంతో కూడిన ఆయన ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి, వాటి ప్రకారం బ్రతకండి. మీ కాలప్పుడు కుంటిపడదు, వెనుకపడదు, సరి అయిన దారిలో వెళ్తారు. అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అప్పుడు మీరు దేవుణ్ణి చూస్తారు. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి మీరు చూడలేరు
అందరితో వీలైనంత వరకు సమస్త జనులతో అంట సమాధానం కలగాలి. అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నం చేస్తే అట్టి పరిశుద్ధత నిన్ను నన్ను అందరినీ దేవుణ్ణి చూడగలిగే స్థితిలోకి మనం వెళ్తాము. ఆ పరిశుద్ధత లేకుంటే ఎవడు దేవుణ్ణి ప్రభువుని చూడలేనంటూ వాక్యం మనకు వివరిస్తుంది. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనము మాట చదువుదాం చూడండి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. మన కాలు వెనకకుండా పుట్టిపడకుండా ఉండాలి. ఒక సరళమైన మార్గంలో వెళ్ళాలంటే ఏంది ఆ సరళమైన మార్గము? ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నది. నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఏంది? దేవుని వాక్యము. వాక్యం అనగా ఏంది? దేవుడే. ఆయన మనకు దారి చూపిస్తాడు. సరి అయిన క్రమమైన జీవితంలో ఉండడానికి ఆయన నోటి మాట, ఆయన వాక్కు, ఆయన నియమ నిబంధనలు, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన శాసనాలు అవి మనల్ని క్రమంలో పెడతాయి, సత్యంలో బ్రతకనికి దోహదపడతాయి. చూడండి ప్రియ, మనం ప్రియ దేవుని సంగమ 2 మాటలు చూసుకొని ముగించుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువుకున్నాము. మృతులలో నుండి క్రీస్తు యేసు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేసెను. ఆయన విశేష కనికరము చొప్పున అంటే ఆయన విశేష కనికరము, కృప, దయ, దాక్షిణ్యములు చొప్పున క్రీస్తు యేసు ప్రభువారు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగుతుంది. జీవముతో కూడిన నిరీక్షణ. క్రీస్తు యేసు చనిపోయి లేచుట వలన మనకు జీవంతో కూడినటువంటి నిరీక్షణ మనకు కలుగుతుంది. అది ఎలాంటిది అంటే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేస్తున్నారు. మన పాత లోత బ్రతుకు నుండి తీసివేసి కొత్తగా జన్మించుటకు, నూతన సృష్టిగా జన్మించుటకు ఆయన కృప కనికరముల ద్వారా, ఆయన మరణం ద్వారా, ఆయన తిరిగి లేచుట ద్వారా, ఆయన బాప్తిసంలోకి మనము వెళ్ళుట ద్వారా, ఆయన ఒప్పుకున్నట ద్వారా మనకు ఈ యొక్క విలువైనటువంటి మాదిరికరమైన ఆలోచనలో మనము వెళ్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన చివరి మాటగా హెబ్రీయులకు రాసిన 11వ వచనము 11వ అధ్యాయము 10వ వచనం చదువుకొని ముగించుకుందాము. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఏదానికి శిల్పి, ఏదానికి నిర్మాణకుడై ఉన్న దేవుడంట ఏదానికి శిల్పిగా ఉన్నాడు, ఏదానికి నిర్మాణకుడై ఉన్నాడు. ఆ యొక్క పట్టణం కోసం ఎదురు చూసిన అబ్రహాము ఆ పునాదులు కలిగిన పట్టణము ఏందయ్యేది? దేవుడు తయారు చేసినటువంటి పరలోక రాజ్యము, పరలోక పట్టణము, పవిత్రుడు రాజ్యము, ఆనంద రాజ్యము, గొప్ప గొప్ప పేర్లు ఆ పట్టణానికి ఉన్నాయి. ఆ పట్టణం కోసము అబ్రహాము ఎదురు చూశాడు. అబ్రహాం నుండి చాలామంది ఎదురు చూసినారు. వాళ్ళు చనిపోయినారు. వాళ్ళ శరీరాలు దాచిపెట్టబడినవి. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వస్తారని చెప్పినటువంటి దేవుడు 2వ రాకడగా తిరిగి వస్తాడు. లేచిన తర్వాత ఆ చనిపోయిన పరిశుద్ధులుగా బ్రతికినటువంటి వారు మృతులై
ప్రాప్తి పెట్టినటువంటి వారు మొదటిగా లేస్తారు, మళ్ళీ తర్వాత అప్పటికి జీవంలో ఉన్నవారు లేస్తారు, తర్వాత దేవుడు పిలుచుకుంటాడు. ఏడేళ్ల పరిపాలన చేస్తాడు, 1000 ఏళ్ళ పరిపాలన చేస్తాడు. నిన్ను చక్కని ముత్యం లాంటి భార్యగా, మంచి శిల్పకారుడు ఒక శిల్పాన్ని చెక్కినట్టుగా పరిశుద్ధ అలంకారాలతో మనల్ని చెక్కుతాడు దేవుడు. ఆ 7 ఏళ్ల పరిపాలన కావచ్చు, ఆ 1000 ఏళ్ళ పరిపాలన కావచ్చు, ఇంకా చక్కగా చెక్కి ముత్యం లాంటి భార్యని, ఆయన భార్యని, ఆ సంఘం అనే భార్యని మన పరమ తండ్రికి అప్పచెప్తాడు. ఆయన చాటులో మనకు తండ్రిని చూపిస్తాడు. క్రీస్తు ప్రభువు వారు ముందుంటారు, ఆయన వెనక మనం ఉంటాము. అనగా ఆయన రక్తంలో కడుగబడినటువంటి, యథార్థంగా నీతిగా బ్రతికినటువంటి, ఈ లోకంలో బ్రతికినటువంటి పిల్లలు, తీర్పు తీర్చబడి పరలోక రాజ్యానికి వారసులైనటువంటి పిల్లలు ఆయన వెనక ఉంటారు. ఆ తండ్రిని చూస్తారు. చూసిన తర్వాత తండ్రికి ఆ చక్కని భార్యను తండ్రికి అప్పచెప్తారు. అప్పుడు ఇంకా అద్భుతమైన పరిపాలన, ఆ త్రియేకులైనటువంటి ఆ దేవుడు ఇంకా గొప్ప పరిపాలన, యుగ యుగాలు తరతరాలు అక్కడ ఇంకా కొట్టివేయబడిన ఆ రాజ్యంలో బ్రతుకుతాం పిల్లలు. అందుకోసం క్రైస్తవ విశ్వాసం కొట్టివేయబడని రాజ్యం, అది పరిశుద్ధులుండే రాజ్యం, ఆ పరలోక పట్టణం. ఆ పట్టణం కోసం అబ్రహాము ఎదురు చూసినాడు. కనుక ప్రియ సహోదరుని నా జీవితాల్లో కూడా, మన భక్తుల జీవితాలను బట్టి, అలాగే మన ప్రవక్తల ఆలోచనలను బట్టి ఆ ప్రభు ప్రేమను తెలియపరిచినారు, కనపరిచినారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనిషిగా పుట్టి మనలాంటి శరీరంగా ఆయన పుట్టి ఏ తప్పు చేయకుండా మన పాపాన్ని ఆయన శాపం చేసుకొని కలవరి శిలువలో మరణమై లేఖనాలు చెప్పినట్టు తిరిగి లేచిన గొప్ప ధీరుడు, వీరుడు. మొదటి ఫలంగా లేచాడు, తర్వాత ఫలంగా మనము కూడా లేవబోతున్న దేవునికి ఆ యుగాల పట్టణంలో, ఆ పరిశుద్ధుని పట్టణంలో మనము చేరుస్తాడన్న ఆశ కలిగిన ప్రతి ఒక్కరము ఆయన మాటల ద్వారా మనం కట్టబడుతూ దిద్దబడుతూ, ప్రతిరోజు వాక్యం ద్వారా కట్టబడుతూ దిద్దబడుతూ, నేర్చుకుంటూ, వాక్యంలో ఎదుగుతూ, వాక్యాన్ని నేర్చుకుంటూ, ఆయన ఆలోచన విధాన్ని ఇంకా నేర్చుకుంటూ ముందుకెళ్ళి మనము చనిపోయేటప్పుడు పూర్తి పరిపూర్ణత సంపాదించుకొని పరిశుద్ధంగా బ్రతికినట్లయితే మనము క్రీస్తుతో వారసులం అవుతామో అక్కడ ఉంటాం. దేవుడి కొద్ది మాటలను దీవించిన తలలోచినట్లయితే చిన్న ప్రార్థన.